హాయ్ అండి. హాయ్ అండి. అంటే గేమ్ చేంజర్లో మీరు చేస్తున్నారని విన్నాము. ఎలా ఉంటుంది? ఒక అంటే జూనియర్ ఆర్టిస్టా మీరు? ఆర్టిస్ట్గానే వెళ్ళాం కానీ మేము అందులో చేయలేదు. ఓకే. రంగస్థలం మూవీ. రంగస్థలం మూవీలో వేశారు. అవును. ఓకే. అండ్ రామ్ చరణ్ గారు ఎలా ఉంటారండి సెట్లో? సెట్లో చాలా జెన్యున్గా ఉంటారు కానీ చాలా కూల్ పర్సన్. మేము తినే ఫుడ్డే తను తింటారు. ఓకే. లైక్ మేము ఏదన్నా కొంచెం మాకు ఇబ్బంది అనుకుంటే డైరెక్టర్ సార్తో మాట్లాడి వాళ్ళకి వాటర్ తెప్పియండి ఇది అదని చెప్పి చాలా ఫ్రెండ్లీ ఉంటారు తను. మేడం, అంత పెద్ద స్టారు, అంత పెద్ద మూవీస్ తీస్తున్నారు, మీ సమస్యలన్నీ పట్టించుకుంటారండి? అవును, తను ఎందుకంటే చాలా జెన్యున్ పర్సన్ కాబట్టి పట్టించుకుంటారు కంపల్సరీ. ఏదన్నా మాకు ఏదన్నా హెల్ప్ కావాలన్నా లేకుంటే మాకు ఏదైనా సెట్లో దెబ్బ తగిలినా కూడా తను చూస్తారు, కేర్లెస్గా చూస్తారు, కేర్ఫుల్గా. ఏదైనా ఇన్సిడెంట్ చెప్పగలరా అక్కడ ఏమన్నా జరిగినప్పుడు ఆయన స్పందించడం? రంగస్థలం సాంగ్ షూట్ ఆగట్టునుంటావా సాంగ్ జరిగింది కదా, ఆ షూట్లో మేము చేస్తూ ఉంటే ఒక డాన్సర్ పడిపోయింది. పడిపోతే తనకి బ్లీడింగ్ అవుతుంటే ఎవరితోనా బ్యాండేజ్ కానీ ఏం లేవు. రామ్ చరణ్ సార్ దగ్గర ఉంటే అవి తీసుకొచ్చి తనకి ఇచ్చారు. అండ్ అంటే చాలా మంది చెప్తారు సంస్కారానికి నిలువెత్తు రూపం రామ్ చరణ్ గారని. అవును, అది రియల్. అది రియల్, 100% రియల్ అది. అంటే మేడం, ఇంకొక విషయానికి వస్తే ఇండియా అప్కమింగ్ ఇప్పుడున్న బిగ్ స్టార్స్తో ఎవరితో చేస్తున్నారు మీరు? ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఈ రోజు వెళ్తున్నాను, నేనైతే ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళలేదు. మేడం, రామ్ చరణ్ గారి గురించి ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? అంటే తనలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే చాలా బాగా మాట్లాడతారు, కేరింగ్గా చూసుకుంటారు. అంటే బయట జూనియర్స్ కదా వీళ్ళు, ఎందుకు వీళ్ళని చూడడం అనే యాటిట్యూడ్ ఉండదు. లైక్ మేము చాలామంది ఆర్టిస్టులతో చేస్తూ ఉంటాం, కొంచెం యాటిట్యూడ్ పెడతారు, లైక్ ఏంది వీళ్ళని పట్టించుకోవడం మనం అని. రామ్ చరణ్ గారు అట్లా చూడరు. అంటే మీరు తినే ఫుడ్డే రామ్ చరణ్ గారు తింటారా? అవును. ఏంది మీరు అసలు ఇది తినొద్దు అది తినొద్దు అని ఏముండదు. ఇప్పుడు ఒక సెట్లోకి వెళ్తాం, మాకు అక్కడ ఏం దొరకవు, లైక్ వాళ్ళు కూడా అదే తింటారు. ఒకవేళ బాగాలేదనుకో వాళ్ళకు కూడా ఆపేసేయండి, బాగాలేదని కూడా చెప్తారు. అంటే ఆయనని థియేటర్లో చూస్తేనే తట్టుకోలేరు ఫ్యాన్స్, అలాంటిది మీరు రియల్గా చూస్తారు, ఆయన మాటలు విన్నారు, ఎలా అనిపించింది? అది మా లక్ ఇంకా. ఎందుకంటే డాడీని ఎట్లా మేము చూడలేదు లైవ్లో, సార్నైనా చూసాం కదా, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మాట్లాడారా అండి మీరు ఏమన్నా? అంటే మాట్లాడే మా భయం, లైక్ చూస్తాం కానీ మాట్లాడే అంత ధైర్యం చెయ్యం కదా. అంటే చూస్తే చాలు మనకు నచ్చిన హీరో లైక్ పక్కన నుంచున్నాం కదా అని ఒక హ్యాపీనెస్ వస్తుంది. అండ్ సినిమా గేమ్ చేంజర్, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మీ ఒపీనియన్ ఏంటి సినిమా పైన? అంటే ఇట్లా రంగస్థలం ఎట్లా హిట్ అయింది, ఇది కూడా అలాగే హిట్ అవుతుంది నేను 100% అనుకుంటున్నా. అంటే రామ్ చరణ్ మూవీ ఫ్లాప్ అయ్యేదైతే ఏమి ఉండదు కదా, సార్ యాక్టింగ్ తోటన్నా హైట్లోకి వస్తుంది అది. వన్ వర్డ్లో రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? తను గుడ్ యాక్టర్. అంటే అది తక్కువ వయసులోనే డాక్టరేట్ వచ్చింది అవార్డు ఆయనకు, ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ ఒక ఫ్యాన్గా అయితే చాలా హ్యాపీ. లైక్ ఏంటంటే మాకు సెట్లో ఒక బ్రదర్ అని పిలవమంటారు కదా, అది ఇంకా హ్యాపీ. అంటే ఒక అన్నకు వచ్చినంత ఫీల్ మాకు. బ్రదర్ అనమని ఆయన్ని అంటాడా? లైక్ షూట్లో ఏమన్నా సార్ అని పిలిస్తే ఎందుకు సార్ అని పిలుస్తున్నారు, ఒక అన్న అని పిల్లండి, మీకు మాకు సేమే కదా అని అంటారు. గ్రేట్ కదండి. లైక్ ఒక అన్నకు వచ్చినందుకు మేము చెల్లెలుగా చాలా హ్యాపీ.